బేసిక్ అండి అంటే నేను ఎప్పుడు అంత డిప్రెషన్కి వెళ్ళలేదు. షాక్ పోయినప్పుడు కూడా అంత డిప్రెషన్కి వెళ్ళలేదు. సో చాలామంది రామాయణ తర్వాత అనుకున్నారు. షాక్ పోయినప్పుడే నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మిరపకాయ తీశాను. అవకాశాలు ఇవ్వలేదు తప్ప అవకాశం ఎప్పుడు వస్తే అప్పుడు తీస్తాను నాకు నమ్మకం ఉండేది బేసిక్గా. అది కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు వాట్ ఎవర్. బట్ రామాయణ సినిమా గొప్ప సినిమా కాదు. బట్ ఇట్ డజంట్ డిజర్వ్ దట్ మచ్ క్రిటిసిజం ఆ టైంలో అనిపించింది. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను. చెప్పే కదా నా అదృష్టం ఏంటంటే నా వైఫ్ ఇస్ మై బిగ్ సపోర్ట్. తన సపోర్ట్ లేకపోతే తన సైడ్ ఇంటికి వెళ్ళగానే 100 పంచాయతీలు పెట్టేసి నువ్వు ఇంటికి రావట్లేదు ఎప్పుడు సినిమాలోనే ఉంటున్నావు అది అంటే ఇంకా బ్రెయిన్ వాష్ అయిపోయి మనం ఏ పని చేయలేము. నా వైఫ్ అసలు ఎప్పుడు దేనికి కంప్లైంట్ చేయదు. అసలు రామాయణ ఫ్లాప్ తర్వాత అసలు తను ఇగ్నోర్ చేసింది బేసిక్గా. తను గబ్బర్ సింగ్ని ఇగ్నోర్ చేసింది, రామాయణ ఫ్లాప్ని ఇగ్నోర్ చేసింది. సో మై వైఫ్ ఈజ్ బిగ్ సపోర్ట్ టు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్.